జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అన్ని రంగాల్లో కావాలని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఆగస్టు 1 తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే మా వాటాలు కావాలని అడుగుతున్నారు. అంటే ఉన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 15% రిజర్వేషన్లలోనే మాకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని అంటున్నారు. మీరు కొత్తగా మళ్ళీ అన్ని రంగాల్లో వర్గీకరణ జరగాలి, అన్ని రంగాల్లో దళితులకు సమాన వాటా కావాలని అంటున్నారు. అంటే ఏ రంగాల్లో వాటా కావాలంటున్నారు? మీరు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు 90% ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పారు, ప్రభుత్వం లేదన్నారు. మరి 90% ప్రైవేటీకరణ అయిపోయినప్పుడు ఈ ప్రైవేటీకరణలో మాకు భాగస్వామ్యం రావద్దా? మనకు అవునా? దళితులకు రావద్దా? కేవలం 10%లే వాటా రావాలా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 3 కోట్లు తీసుకుంటాడు ఎవరు? అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు. మరి ఎవరయ్యే సొమ్ము అది 300 కోట్లు? ఎవరయ్యే సొమ్ము 300 కోట్లు? అల్లు అర్జున్ తీసుకొచ్చుకుంటున్న 300 కోట్లు ఎవరయ్యే సొమ్ము? ఆ సొమ్ము మా ప్రజలది, తెలుగు ప్రజల్లో బడుగు బలైన వర్గాల ప్రజలది. అది వాళ్ళు కదా పైసలు కట్టి సినిమాలు చూస్తారు, వాళ్ళు కదా సత్తాను సినిమాలకు పోయి. సో మరి అలా మాకు వాటా రావద్దా? సినిమా ఇండస్ట్రీలో మాకు ప్రైవేట్ పరిశ్రమలో వాటా రావద్దా? మాకు భూమిలో వాటా రావద్దా? మాకు సంపదలో వాటా రావద్దా? మాకు ఈ ఆల్ ప్రైవేట్ రంగంలో వాటా రావద్దా? మాకు ఈ రియల్ ఎస్టేట్లో వాటా రావద్దా? మరి ఇవన్నీ వాటా రాకుండా కేవలం మామూలు ప్రభుత్వ ఉద్యోగులే ఆడికే పరిమితంగానే అది నింపలేరు. మీరే చెప్పారు ఇలా సరిగ్గా నింపుతలేరు ప్రభుత్వాలని. మరి అటువంటిప్పుడు 10% ప్రభుత్వ ఉద్యోగాలు లేని దాంట్లో కొట్లాడుకోవాలా మేము? మరి 90% మొత్తం వాటా వదులుకోవాలా? కాబట్టి ఇందులో కూడా వాటా కావాలంటున్నాను నేను. ఈ 90%లో ఏదైతే ప్రైవేట్ రంగం ఉందో అందులో కూడా వాటా కావాలి మాకు ఆ వాటా తెస్తేనే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. లేకపోతే అక్కడ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఒకవేళ రేవంత్ రెడ్డి నింపుతాడు అనుకుందాం, ఆయన నింపుతాడు అనుకుందాం, సంవత్సరానికి 15% ప్రకారంగా ఎంత వస్తే 30,000 వాటా. 30,000లో మాదిగ జనాభా తీసేస్తే మాదిగకు ఒకవేళ ఇప్పుడు 60% తెలంగాణలో మాదిగలో ఉందాము, 40% మాలలు అనుకుందాం, లెక్క రేపు చెప్తే ఎంత ఉన్నది అనేది అనుకున్నా కూడా. ఇప్పుడు ఒకవేళ 60% అనుకుంటే కూడా దాంట్లో 30,000లో మాదిగ ఉపకులాల వాటా ఎంత ఉంటుంది? మా అంటే 15 30,000. 30,000లో మాకు వచ్చే వాటా ఎంత ఉంటుంది? 18,000 వస్తుంది. మొత్తం మాదిగ ఉపకులాలు అందరూ కలుపుకుంటే మాకు వర్గీకరణ జరిగినా జరగకపోయినా 12,000 13,000 వరకు మాదిగలకు 100% వస్తాయి. అంతా మాదిగ కులాలకు అందరూ కలిపి ఒక 15,000 దాకా వస్తాయి. ఇంకా మాకు అదనంగా వచ్చేది వర్గీకరణ వాళ్ళు ఎంత వస్తాయంటే 3,000 ఉద్యోగాలు వస్తాయి. మేము 3,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ కొట్లాడాలా? అరే 13 సంవత్సరాలు కొట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండండి, అవునా? లక్షల కోట్ల బడ్జెట్ పంచిండు, లక్షల ఉద్యోగాలు పంచిండు, భూమి పంచిండు, అధికారం పంచిండు, సంపద పంచిండు, ప్రైవేట్ రంగంలో వాళ్ళ వర్గాలకు వాటా పంచిండు. అరే 30 ఏళ్ళ కొట్లాడాల 3,000 ఉద్యోగాల కోసమా? అరే అది కూడా పర్మనెంట్గా పార్లమెంట్లో చట్టమే లేదు. నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసిన అన్నవి వర్గీకరణ చట్టాన్ని పార్లమెంట్లో ఎందుకు తెలియదు? 100 రోజులకు తెస్తా అన్న బీజేపీ ఎందుకు తెలియదు? బీజేపీకి తెలుసు 341 సవరించడం బీజేపీ తాత తరం కూడా కాదని చెప్పి ఆ విషయాన్ని నేను 2004 నుండి చెప్పుడు వస్తున్నా. కృష్ణన్న బీజేపీ తాత తరం కూడా కాదు, కాంగ్రెస్ తాత తరం కూడా కాదు. 400 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా పార్లమెంట్లో చట్టం చేయడం వీలు కాదు. 341 సవరించి ఎందుకు చేయదు? 108 మంది ఎస్సీ ఎంపీలలో 100 మంది దానికి వ్యతిరేకం. 100 మంది ఎస్సీ ఎంపీలను వ్యతిరేకించేటప్పుడు ఒక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చట్టం తెస్తుందా? దళిత చట్టం కాబట్టి తేదు. కాబట్టే 341 కాదు, వద్దు, దాంతో కాదు 371D ప్రకారంగా 3 రోజులనే అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, పార్లమెంట్తో పని లేదు, రాజ్యసభతో పని లేదు, లోకసభతో పని లేదు, ఎవరితో పని లేకుండా ఖాళీ క్యాబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. ఏ క్యాబినెట్? రాష్ట్ర క్యాబినెట్ తీసుకొని కేంద్ర క్యాబినెట్కి పంపుతుంది, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్రపతికి పంపుతుంది, ఉత్తర్వులు వచ్చేస్తాయి. నీకు 3 రోజులు అయిపోయి సమస్యను 30 ఏళ్ళుగా కొట్లాడుకుంటా ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లేకుండా మాలలు, మనవాదులు, దొంగలు, దోపిడీదారులు అన్నావు. ఇలా డక్కలలు, మాదిగ ఉపకులాలు, అరే మాదిగలు కూడా దోపిడీదారులే భయ అన్నావు. మాలలే కాదు, మాదిగలు ఇద్దరు దోపిడీదారులే మా 57 కులాలకు అంటాను. మరి దానికి ఏం సంబంధం చెప్తారు మందకృష్ణ? వాళ్ళంటారు మా ఇప్పుడు 75 ఏళ్ళుగా మా దోషేసుకున్నది మీరే కదా, మా తింటున్నది మీరే కదా అంటున్నారు. అవునా? మరి మాదిగలు నిజంగానే దోపిడీదారులా? అరే దోపిడీదారులు అగ్రవర్ణాలు, దోపిడీదారులు అణచివేస్తా ఇచ్చేది అగ్రవర్ణాలు. వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, రెడ్లు, వైశ్యులు వీళ్ళంతా కూడా దోపిడీదారులు, దోపిడీ కులాలు. వాళ్ళని పక్కన పడేసి సొంత మాల కులాలని, అంటరాని కులాలని ఇలా మనం కొట్లాడుకొని మనమన్న తిట్టాడుకొని మనం ఈ వర్గీకరణ చిన్న సమస్య. మీరు ఇంతకుముందు అన్నట్టుగా 10% కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేని సమస్య. అందులో మాకు 15% వాటా అవుతుంది ఆ ఉద్యోగాలలో కూడా.
దాని గురించి ఇంత కొట్లాట 30 ఏళ్ళు చేసుకుంటా ఎవరి కోసం అగ్రవాన్న రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి, వెలమోని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయాలి. అరే మాదిగోని చేయండి బాయ్ ముఖ్యమంత్రి, చేసే దమ్ముందా మందకృష్ణ అంటున్నా. బీజేపీకి ఉందా అంటున్నా, మాదిగోని ముఖ్యమంత్రి చేసే దమ్ము చేయమను, బీజేపీకి సపోర్ట్ చేస్తాం. అరే మాకు కాంగ్రెసు ఇవాళ ఒక్క సీటు మాదిగోళ్ళకి ఇవ్వలేదు, ఎంపీ సీట్లు. ఏం చేసినావు? ఓడగొట్టినావా కాంగ్రెస్ నాడా? ఓడగొట్టలే కదా, నువ్వే ఓడిపోయినావు కదా బీజేపీ. మరి మాదిగల్ని ఏంటి ఉన్నారా, కాంగ్రెస్ ఏంటి ఉన్నారా? ఎందుకున్నారు? మాదిగలంతా కూడా క్రైస్తవులు 80%. వాళ్ళు హిందూ పార్టీకి ఓటేయారు, బీజేపీ మతతత్వ పార్టీ అని ఓటేయారు. అందుకే కదా కాంగ్రెస్ గెలిచింది. అంతేగాని మాదిగా తత్వంతో కాదు కదా కాంగ్రెస్ గెలిచింది, మాల తత్వంతో కాదు కదా కాంగ్రెస్ గెలిచింది. అట్లాంటి 6,000 ఓట్లు నాగరాజు ఎట్టు గెలుతాడండి? 6,000 ఓట్లు మాలలో ఉన్న నాగరాజు గెలుతాడా? గెలిచి ఆస్కారం ఉందా వర్ధన్నపేటలా? ఎట్ట గెలిచిండు నాగరాజు? అంటే ఆడున్న మిగతా 70,000 మంది మాదిగల ఓట్లు ఉన్నాయండి అక్కడ. ఎక్కడ? వర్ధన్నపేటలా. మందకృష్ణ గారు కూడా అక్కడ పోటీ చేసిండు కదా అంతకుముందు. మరి 70,000 మంది మాదిగల ఓట్లు ఉంటే 6,000 ఓట్లు ఉన్న మాలోళ్ళు ఎట్లా గెలుతారండి? మాదిగల ఓట్లు లేకపోతే అంటే అక్కడ క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కోటేశారు. నువ్వు బీజేపీ సపోర్ట్ చేయమన్నా కాబట్టి నీకు ఓటేయలే.